రెండేళ్లకోసారి మేడారం జాతర. ఏటా ఎందుకు చేయరు? 1000 మంది కూడా లేని ఆ పల్లె రెండేళ్లకోసారి పరవశించిపోతుంది. భక్తజనమంతా ఎందుకు మేడారం బాట పడతారు? జాతర రెండేళ్లకోసారి ఎందుకు చేస్తారు? 4 రోజుల పాటు అక్కడ ఏ రోజు ఏం జరుగుతోంది? రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆరంభమైన మేడారం జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. గిరిజనేతరులకు 3 రోజుల వేడుకే అయినా అడవి బిడ్డలకి మాత్రం ఇది నెల రోజుల పండుగ. ఇక జాతర ఏదైనా ఏటా జరుగుతుంది. మరి మేడారం మాత్రం రెండేళ్లకోసారి ఎందుకంటారా? దీనికో కారణం ఉంది. కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా పరిగణిస్తారు. ఈ కారణంగానే జాతర రెండేళ్లకోసారి జరుగుతుందంటారు. దాదాపు 8 దశాబ్దాలుగా గిరిజనులు, గిరిజనేతరులతో పూజలందుకుంటున్న సమ్మక్క సారలమ్మలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయినవారు కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కోట్ల మంది భక్తులకు సమ్మక్క సారలమ్మలు ఇలవేల్పులు. ఆ ప్రదేశంలో చిన్న తప్పు చేసినా తేనెటీగలు వెంటాడుతాయట. 4 రోజుల జాతరలో ఏ రోజు ఏం జరుగుతుంది? మొదటి రోజు సాయంత్రం కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. 2 రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభమవుతుంది. 3వ రోజు గద్దెలపైన కొలువైన సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజు అమ్మవారి వనప్రవేశం జరుగుతుంది. జాతర జరిగే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే పౌర్ణమి రోజున గిరిజనులు, పూజారులు మండల మెలిగే పండుగను నిర్వహిస్తారు. దీన్ని గిరిజనులు మాత్రమే జరుపుకుంటారు. ఇది జరిగినప్పటి నుంచి ఆదివాసీలకు జాతర ప్రారంభమైనట్టే. మేడారం జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయంతో నెల రోజుల ముందు నుంచే మేడారం వచ్చి దర్శించుకోవడం మొదలైంది. భక్తులు నేరుగా దర్శించుకునే సమ్మక్క సారలమ్మ గద్దెలు కాలక్రమేణా ఎన్ని మార్పులు చెందాయో తెలుసా? జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్న వాగులో స్నానం చేసి గద్దెల వద్దకు చేరుకుంటారు. దేవతల కుంకుమ భరణలు తీసుకొనొచ్చి పూజారులకు ఎదురయ్యే మహిళా భక్తులకు పారవశ్యంతో ఊగిపోతుంటారు. దేవతలు గద్దెకు చేరుకునే దారిలో భక్తులు అడ్డంగా పడుకుంటారు. కుంకుమ భరణలు తీసుకొచ్చే పూజారులు తమపై నుంచి నడుచుకుంటూ వెళితే జన్మ సార్థకమైనట్టే భావిస్తారు. దేవతలకు ఎదురేగి కోళ్లను ఎగరేయడం, అవి కింద పడక ముందే ఒక్క వేటుకు తల నరికే విధంగా బలివ్వడం ఇక్కడ ఆచారం. దీన్నే ఎదుర్కోళ్లు అంటారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు భారీగా బారులు తీరుతూ ఉంటారు. గట్టమ్మ తల్లి దర్శనం తర్వాతే మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదట గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే, లేకపోతే తిప్పలు తప్పవని భావిస్తారు. వరంగల్ నుంచి మేడారం దారిలో ములుగు పట్టణానికి వెళ్లే ముందు రోడ్డు పక్కనే గట్టమ్మ గుడి ఉంది. అందుకే మేడారం జాతర ప్రారంభానికి ముందుగా అధికారులు కూడా ముందుగా గట్టమ్మకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.